ప్రశ్న: ఆరోహణ క్రమంలోనున్న రాశులు 10, 12, 14, x-3, x+2, 25ల మధ్యగతము 15 అయిన x విలువ ఎంత? జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన రాశులేంటి? 10, 12, 14, x-3, x+2, 25. ప్రశ్నలో ఈ రాశుల మధ్యగతము 15 అని ఇచ్చారు. మధ్యగతము = 15. ఇక్కడ ఎన్ని రాశులు ఉన్నాయి? 7 రాశులు ఉన్నాయి. అంటే n = 7 అవుతుంది. 7 అనేది బేసి సంఖ్య. అంటే మధ్యగత సూత్రం ఏమవుతుంది? 7 అనేది బేసి సంఖ్య కాబట్టి మధ్యగతం n+1/2 అవుతుంది. ఇప్పుడు ఈ n = 7ని సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. అంటే ఎంత వస్తుంది? 7 + 1/2. 7 + 1 అంటే 8/2 అవుతుంది. 2 8లో 4 సార్లు పోతుంది. అంటే మధ్యగతం ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 అంటే ఏంటి? ఇచ్చిన రాశుల్లో 4వది ఏంటి? x-3. అది మధ్యగతం అవుతుంది. x-3 మనకి మధ్యగతం ప్రశ్నలో ఎంత ఇచ్చారు? 15 అని ఇచ్చారు. 15 అవుతుంది. ఇప్పుడు ఈ -3ని అవతల పక్కకి తీసుకెళ్తే మనకి ఎలా వస్తుందంటే x = 15 + 3. 15 + 3 అంటే దాని విలువ 18. అంటే x = 18 వచ్చింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: 9 పూర్ణ సంఖ్యల జాబితాలో 6 పూర్ణ సంఖ్యలు 7, 8, 3, 5, 9 మరియు 5లు అయిన ఆ 9 పూర్ణ సంఖ్యలకు గల గరిష్ట మధ్యగతమును కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో 9 పూర్ణ సంఖ్యల జాబితాలో 6 పూర్ణ సంఖ్యలు 7, 8, 3, 5, 9 మరియు 5లని ఇచ్చారు. ఇచ్చిన 6 పూర్ణ సంఖ్యలు = 7, 8, 3, 5, 9, 5 అవుతుంది. ఇప్పుడు ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాద్దాము. అంటే 3, 5, 5, 7, 8, 9. 9 పూర్ణ సంఖ్యల్లో ఇవి 6 సంఖ్యలు. మిగిలిన 3 సంఖ్యల్ని మనం x1, x2, x3 అని అనుకుందాము. మిగిలిన 3 పూర్ణ సంఖ్యలు = x1, x2, x3. మొత్తం 9 సంఖ్యలు ఏమవుతాయి? 3, 5, 5, 7, 8, 9, x1, x2, x3 అవుతాయి. ఇప్పుడు మనం ఈ సంఖ్యల యొక్క మధ్యగతం కనుక్కుందాము. ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 9 సంఖ్యలు ఉన్నాయి. అంటే n = 9 అవుతుంది. 9 అనేది బేసి సంఖ్య. బేసి సంఖ్య వచ్చింది కాబట్టి మధ్యగత సూత్రం ఏమవుతుంది అంటే మధ్యగతము n+1/2 అవుతుంది. n విలువ ఎంత? 9. 9 + 1/2. 9 + 1 అంటే దాని విలువ 10. 10/2. 2 10లో 5 సార్లు పోతుంది. అంటే మధ్యగతం విలువ ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 అంటే ఏంటి? ఇచ్చిన సంఖ్యల్లో 5వ సంఖ్య. అదెంత? 8. అంటే మధ్యగతం = 8 అవుతుంది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.